ఏంటో చెప్పేయాలి కదా అక్కడ. చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం చెప్పాడనమాట. మోడీకి ఒక సవాల్ విసిరారని ఏమన్నా అనుకోవచ్చు. సవాల్ అంటే నిన్ను ఓడగొడతానంటే సవాల్ ఓడగొడతానని కాదు, ఎన్డీఏలో పూర్తి స్థాయి మెజారిటీ వస్తే అంటే అదే ఉంది. ఆ లెక్కన అయితే గత 4 ఏళ్ల నుంచి ఆ మాటే చెప్తున్నాడు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు ఆ మాట. ఇవాళ ఏముంది, ఎన్నికలప్పుడు కొత్తగా చెప్పే ముఖ్యం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నేను ఇట్ట అనుకున్నాను, కానీ వాళ్ళకి పూర్తి మెజారిటీ రావడం వల్ల దురదృష్టవశాత్తు ఏం చేయలేకపోయాం అని అసెంబ్లీలో అని చెప్పాడు కదా. అంటే ఏపీలో కూటమి కట్టారు కాబట్టి ఆ మాట వచ్చిందా, ఒకవేళ లేకపోతే ఆ స్థాయి మాటలు రావా? అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా అంటున్నా. ఇంతకు ముందే మాట్లాడేశాడు కదా, కొత్తగా మాట్లాడడమే ఉంది. అంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం లేదు కదా. ఇంకా మిగతా ఇష్యూస్ హోదా గురించి అడిగినప్పుడు అదే కదండి. హోదా గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి? నేను అనుకున్నాను ఖచ్చితంగా హోదా గురించి, దాంట్లో కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది, అందుకని చేయలేకపోయాం అని చెప్పలేదా? హోదా కంటే ఇది పెద్ద ఇష్యూ కాదు నన్ను అడిగితే. స్టీల్ ప్లాంట్ ఓపెన్ గా చెప్పాడు కదా మోడీ గురించి. అంటే ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావితం చూపించే సీన్ ఏమి ఉండదండి ఆ నియోజకవర్గానికి ఎక్కువ. అది ఒక నియోజకవర్గానికి ఎక్కువ అందులో గంట గారు రాజీనామా చేయడం అంతమించి అది కూడా పెద్ద గేమ్ అనిపించదు. అవును అవును. ఆ లెక్కనైతే క్రిందటిసారి ఎట్ట గెలిచారు అక్కడ తెలుగుదేశం పార్టీ.